ఈరోజు నేను ఎల్లూరు శ్రీనివాస్ పైన కంప్లైంట్ ఇవ్వడానికి మహిళా కమిషనర్ నిరల శారద గారికి ఇచ్చేసాను. అన్ని ఆధారాలతోటి నేను అది సబ్మిట్ చేయడం జరిగింది. నేను త్రో పోలీస్ స్టేషన్ ద్వారా, త్రో కోర్ట్ ద్వారా నేను లీగల్గా వెళ్తున్నాను. సో నాకు సపోర్ట్గా మా సీనియర్ అడ్వకేట్ ఆజాద్ గారు ఉన్నారు, గురువు గారు ఉన్నారు. సో నా ఫ్యామిలీ మెంబర్స్, మా మామయ్య, మా అన్నయ్య కూడా ఉన్నారు. సో దీన్ని నేను ఇంకా ముందుకు నేనే కాదు, నాలాంటి ఆడపిల్లలు చాలామంది ఉన్నారని నేను కూడా విన్నాను. వాళ్ళంతా బయటకు రావాలని కోరుకుంటున్నాను. కనీసం మెసేజ్ల రూపంలోనన్నా, కాంటాక్ట్ రూపంలోనన్నా వాళ్ళు బయటకు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతేకాదు, నిన్న కామెంట్స్ పెట్టిండు నా పైన, నా పర్సనల్ లైఫ్లో ఇన్వాల్వ్ అయ్యాడు. సో నా పర్సనల్ లైఫ్లో ఇన్వాల్వ్ అవ్వడానికి తను ఎవ్వరు? నేను ఏ రోజున తను కాపాడమని నేను ఎప్పుడూ అడగలేదు. మరి కాపాడమని నేను అడిగినప్పుడు ఈ రోజు నన్ను కాపాడాలి కదా, అలా ఎందుకు పారిపోతాడు? గత 20 days నుంచి నా నంబర్ ఎందుకు బ్లాక్లో పెడతాడు? అంతేకాదు, ఈ వర్షిని అమ్మాయి అది ఇప్పుడు ఎందుకు వచ్చింది ఈ అమ్మాయి ముందుకు అని అంటున్నాడు కదా. 2 days బ్యాకే కదా వర్షిని పెళ్లి చేసుకున్నా అని చెప్పింది. మరి నేను తొందరగానే రెస్పాండ్ అయ్యాను కదా. అంతకుముందు తల్లి కూతుల బంధం అన్నాడు, గురు శిష్యుల బంధం అన్నాడు. మరి తన నోటికి అదుపు ఉందా? అలాంటి వ్యక్తి నా పైన ఈ తప్పుడు ఆరోపణలు ఎందుకు చేస్తున్నాడు? నిన్న నేనేదో పాయిజన్ బాటిల్ పట్టుకున్నాను అన్నాడు. నేను పట్టుకొని నేనేదో వీడియో కాల్ చేసి నేను బెదిరించానని అన్నాడు. అంటే మీరే పెళ్లి చేసుకోవడానికి మీరే బెదిరించానని అన్నాడు. నిజంగా అలాంటిది ఏదన్నా పాయిజన్ బాటిల్ అంటే తను మందు అన్నాడు. అది ఏ మందో నాకు తెలియదు. ఈ తాగే మందా, అతను తాగే మందా, మరి ఇంకా జనరల్గా ఎవరు తాగే మందో నాకు తెలీదు. నేనైతే పాయిజన్ అనుకుంటున్నాను. పాయిజన్ బాటిల్ తాగి నేను బెదిరించానని అంటున్నాడు కదా. అదే పాయిజన్ బాటిల్ ఇప్పుడు మీ మీడియా ముందు నేను అలాగే నేను బెదిరిస్తాను. అందరినీ వదిలేసి, వర్షిని కాదు ఇంకా ఏ దర్శిని ఉన్నా వదిలేసి వచ్చి నాతోటి ఉండాలి. ఉంటాడా? మరి అట్లా వస్తే తను నిజం, లేకపోతే తను అవ్వదు. అంతేగాని ఉండండి. ఇంకోటి, తను ఫస్ట్ డే అంటే January 1, 2025 ఇక్కడ లేనన్నాడు. లేకపోతే తను బర్త్డే సెలబ్రేషన్ ఎలా చేసుకుంటాడు వాళ్ళ ఫ్యామిలీ తోటి? చెప్పండి, మీరే చెప్పండి. అతని కేక్ కటింగ్ అవన్నీ ఉన్నాయి. అతను ఎలా బర్త్డే చేసుకుంటాడు? మధ్యప్రదేశ్లో ఉన్నాడు. ఎట్లా అన్నాడు? ప్రూఫ్స్ చూపెట్టమని చెప్పండి. నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి, అన్నీ నేను సబ్మిట్ చేశాను. నేను ఇక్కడ కంప్లైంట్ ఇచ్చాను. రేపు నేను పోలీస్ స్టేషన్, కోర్టు ద్వారా కూడా నేను వెళ్ళి చూపిస్తాను. కానీ మీరు మ్యారేజ్ చేసుకున్నారా? చేసుకుంటే ఎప్పుడు చేసుకున్నారు? వాళ్ళు ఏమన్నా మీ దగ్గర ఆధారాలు ఉన్నాయి మ్యారేజ్ చేసుకున్నట్టు? నాకు పెళ్ళి అయింది, అవన్నీ ప్రూఫ్స్ తన దగ్గరనే ఉన్నాయి. కానీ ఆ పెళ్లి బలవంతంగా నేను నిన్ను ఇష్టపడుతున్నానని చెప్పేసి కట్టేస్తే అది పెళ్లి అవుతుందా? చెప్పండి. అంటే మీకు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నాడా? నాకు ఇష్టం లేకుండానే పెళ్లి చేసుకున్నాడు, బలవంతంగానే చేసుకున్నాడు. కానీ ఈ రోజున ఒక అమ్మాయి పెళ్లి అయిందని చెప్పేసింది కదా, ఇట్లా ఎంతో మందిని పెళ్లి చేసుకుంటూ వెళ్తాడు. వినండి, తనని నేను అడిగాను, ఇది కరెక్ట్ కాదు అని చెప్పాను. చెప్తే తను బెదిరించాడు నన్ను. నేను ఇన్ని రోజులు కూడా నేను చెప్పలేదు, బెదిరించిండు. ఏమని బెదిరించాడో కూడా తెలియదు కదా. దానికి మీరు లొంగిపోయి పెళ్లి చేసుకున్నానంటే అంతలాగా ఏం బెదిరించాడు? బ్లాక్మెయిల్ చేశాడా ఏంటి? నన్ను ఏమంటారు, ఇది ఎవరికైనా చెప్తే మాత్రం నేను నిన్ను చంపేస్తానని చెప్పేసిండు. సో నేను అది ఇంకా అవి కూడా అన్నాడు, నాకు ఇవ్వచ్చు, నాకు అవ్వచ్చు అని చెప్పేసి. ఎందుకు లేను? 3 నెలలుగా నన్ను కలిసేవాడు, నాతో స్పెండ్. రూములు తీసుకోలేదు, మేము రూమ్ తీసుకోలేదు. వేరే పర్సనల్ గా మేము వేరే చోట కలిసే వాళ్ళం. నాతో ఉండేవాడు, నాతో మాట్లాడేవాడు. నేను మెసేజ్ చాటింగ్ చేస్తే తనకు చార్జ్ సరిగ్గా చేయడం రాక వాయిస్ మెసేజ్ పెట్టేవాడు. నిన్న కూడా అన్నాడు ఆడియో రికార్డ్స్ అన్నాడు. ఆడియో రికార్డ్స్ కాదు, అది వాట్సాప్ వాయిస్ మెసేజ్ అవన్నీ నాకు పంపింది. ఇప్పుడు నేను చార్జ్ చేస్తాను, తనకు రిప్లై వాయిస్ మెసేజ్ పెట్టిన నేను, అది కూడా తనకు చెప్పొస్తలేదు. అంతెందుకు, మీరు నన్ను ఇన్నిగానో గుచ్చి అడుగుతున్నారు కదా. మరి వినండి సార్, వినండి. మీరు నేను నిజాలే కదా చెప్తున్నాను, నేను అబద్ధాలు చెప్పట్లేదు కదా. వినండి, నా దగ్గర చార్ట్ కూడా ఉంది. నేను అన్ని సబ్మిట్ చేశాను. నేను మేడం వాళ్ళకి సబ్మిట్ చేశాను. నేను మీడియాకి నేను ఇప్పుడు కాదు, నేను తొందరలోనే మళ్ళీ ప్రెస్ మీటింగ్ పెడతాను. వినండి, డబ్బులు కూడా నేను ఇచ్చాను, అవి కూడా అన్ని ఇచ్చేసాను నేను. ఇవన్నీ ప్రూఫ్స్ లేకుండా కూడా నేను ఇచ్చాను. అంటే ఇది ఇంకా నాకు కొన్ని ఉన్నాయి. సుమారు మేడం శారదా మేడం ఏంటంటే ఇవి అదే పంపించిన అమౌంట్ చూస్తే పర్లేదు. యాక్చువల్గా అంటే కొన్ని డాక్యుమెంటరీ ఎవిడెన్స్ లీగల్ పరంగా కొన్ని చూపించలేము కాబట్టి, ఎందుకంటే మాకు ఎవిడెన్స్ పరంగా ఇబ్బంది అవుతుంది.
ఎందుకంటే ట్రైల్ అప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది, కొన్ని చెప్పకూడదు కాబట్టి. ఎక్కడ మీకు ఇందాక చెప్పాను, అంతగా చెప్పాను, ముందే చూపిస్తానని కూడా చెప్పాను. సార్ మీరే మీడియా ముఖంగా చూపించమని మీరు అన్నారు కాబట్టి ఇప్పుడు నేను చూపిస్తాను, ఇందాక పర్సనల్గా చెప్పిస్తాను. చూపించండి. అలాగే నాన్న, ఇప్పుడు ఏమని అంటే సుమారుగా అంటే మేము లెక్కేసాం, అంటే శారదా మేడం ఈమె మేము లెక్కేసుకుంటే సుమారు 3 లక్షలు అంతేనా, 3 లక్షల చిల్లర, అంటే 3,15,000 అంత లెక్క వచ్చింది. ఏమి ఇచ్చింది పర్సనల్గా. సో ఇట్ లీడ్స్ టు చీటింగ్. మేము అది కూడా మేము డబ్బులు కూడా ఈమె దగ్గర వసూలు చేయడం జరిగింది. ఏం చెప్పి తీసుకున్నాడు డబ్బులు? ఏం చెప్పి ఏం చెప్పాడు? తన కారు రిపేరింగ్ లో ఉండే దానికి ఆ ఫొటోస్ కూడా నా దగ్గర నేను కూడా సబ్మిట్ చేసేసాను. సో దానికోసమని నేను ఇవ్వను, అవి కొన్ని లీగల్ గా పర్సనల్ గా మేము ఉంచాలి. అది అంతా అబద్ధము, అది అంతా అబద్ధం అని చెప్తున్నాను కదా. ఇప్పుడు మీకు 2 విషయాలు చెప్పాను, మీరు అందులో అర్థం చేసుకోండి. ఇప్పుడు ఆయన ఒకటండి, మీరు అన్నారు కదా నేను అన్ని లాయర్ కి లీగల్ గా ప్రొసీడ్ అవుతాను, నేను అన్ని ప్రూఫ్స్ కూడా లాయర్ కి ఇచ్చాను అని అన్నారు. మరి మీడియాకి సంబంధించి మీరు ఒక్క లాయర్ కి ఇవ్వలేదమ్మా, అమ్మ లాయర్ కి నేను ఇస్తాను, కానీ కమిషన్ సబ్మిట్ చేశాం. అదే అంటున్నా, నేను కమిషన్ లాయర్ సబ్మిట్ కమిషన్ అండి, నాకు అంత లేదు, నాలెడ్జ్ లేదు అలాగా నాన్న, కాబట్టి. ఇక్కడ ఇచ్చింది మహిళా ముందు కమిషన్ ముందు వల్ల ఇంకా మనం అది కలుస్తూనే ఇవ్వాలి. ఉంటాం కాబట్టి నేను ఒక్కొక్కటి నేను పాస్ చేస్తా ఉంటాను. ట్రైల్ లో ఇబ్బంది అవుతుంది, లీగల్ గా కొన్ని ట్రైల్ లో ఇబ్బంది అవుతుంది. ఏం లేదు, ఫైనల్ గా ఏం లేదు. మీరు అతన్ని అడగండి ఏంటిది, అతన్ని నాలుక మీద నుండే కదా మాటలు వచ్చినాయి. తల్లి కూతుళ్ళు కదా, గురు శిష్యులు కదా, భార్యాభర్తలు ఎలా అవుతారు? మరి ఏ సనాతన ధర్మంలో రాసుంది, ఏ చట్టంలో రాసుంది? వాళ్ళ అక్కడ అఘోరిలో ఇదేమన్నా ఉన్నదా? ఆయనను చూపెట్టమని చెప్పండి. అంతేకాదు అతను ఫస్ట్ ముఖాముఖి ముందుకు రమ్మని చెప్పండి. ఆయన వచ్చిన రోజున నేను నా కుటుంబం, వర్షిని వాళ్ళ కుటుంబం, సార్ వాళ్ళు, గురువు గారు వాళ్ళు అందరు ఉంటారు. చుట్టూ మీ మీడియా ఉండాలి, అప్పుడు నేను నిరూపిస్తాను. ఒక్కొక్క రుజువు కావాలన్నారు కదా. అంటే ఇంకా ఎన్ని నెలలు వెయిట్ చేయమంటారు మరి అయితే మమ్మల్ని? అతను రేపు తీసుకొచ్చినా నేను వస్తాను. అడ్వకేట్ గారు మీరు చెప్పాలి. ఇప్పుడు కమిషన్ ఇప్పుడు జరిగింది ఏంటమ్మా, ఒక నిమిషం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు యాక్చువల్గా మహిళా కమిషన్ వాళ్ళకున్న రైట్స్ ప్రకారం ఏంటంటే మా యొక్క పిటిషన్ స్వీకరించారు. అమ్మా ఇన్రా, మహిళా కమిషన్ వారు మేము వేసిన పిటిషన్ స్వీకరించారు. ఇప్పుడు వరకు అది స్టెప్ జరిగింది, ఎందుకంటే మా అడ్మిట్ అయింది అనుకోండి. ఇప్పుడు దానికి సంబంధించిన ఫర్దర్గా ఎవరైతే కరీంనగర్ కదా, వీళ్ళది కరీంనగర్. యాక్చువల్గా మీకు అంతకంటే ప్లేస్ ఆఫ్ అఫెన్స్ అనేది హైదరాబాద్ కాదు, ప్లేస్ ఆఫ్ అఫెన్స్ అక్కడ కరీంనగర్. జరిగిందంత అక్కడే, కొత్తపల్లి మీరు కొత్తపల్లి, అదే ఊరు, అదే కొండగొట్టేది ఆ ఏరియాలో. సో మొత్తం అది ఎస్పీ గారికి మేము మాట్లాడుతున్నాం. యాక్చువల్ మీకు మీడియా అయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మనం పైకి వెళ్ళి మేడంతో ఒకసారి డిస్కస్ చేయాలి. దానికోసం మేము ఉంచాం. మీది అయిపోయిన తర్వాత మళ్ళీ పై మేడంతో వెళ్ళిన తర్వాత ఒకసారి మేము డిస్కస్ చేసుకుంటాం, మేము లీగల్గా కొన్ని మాట్లాడుకొని అది ఎస్పీ గారికి వెళ్తుందా లేదా డీజీపీ గారికి రాస్తారా అనేది మేడం గారు డిస్క్రిషన్ పవర్. రాసిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ వీళ్ళది జరిగిన ఇన్సిడెంట్ అంతా కరీంనగర్ ఏరియా కాబట్టి అక్కడికి వెళ్ళి దానికి సంబంధించిన లీగల్ ప్రొసీజర్ అని అక్కడికి వెళ్తాయి. దానికి లీగల్ స్టెప్స్ అనేవి అది ఎన్ని రోజులు అనేది నాకు తెలియదు, దానికి కొంచెం సమయం పడుతుంది కదా, ఎక్కడైనా లీగల్ స్టెప్స్ అని కొంచెం సమయం పడుతుంది. మేము ఉదయం 10 గంటలకు వచ్చాం, ఇప్పుడు దాకా అంటే సమయం పడుతున్న కారణం లీగల్ స్టెప్స్ అనేవి 1 by 1 వెళ్తాయి కాబట్టి అలా వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఇమీడియట్గా అక్కడ కొత్తపల్లి వెళ్ళిన తర్వాత అక్కడ ఏదైనా ఎఫ్ఐఆర్ ఏదైనా నమోదైనా లీగల్గా ఏదైనా కూడా మీకు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఇస్తాము. ఆ ఎఫ్ఐఆర్ కూడా మీకు ఇస్తాం, అది ఓపెన్ డాక్యుమెంట్ ఎఫ్ఐఆర్ అనేది. సో మీకు అది ఇస్తాము. తర్వాత ఒకటే నేను కోరుకుంటుంది, ఒకటే కోరుకుంటుంది, నువ్వు ఒక వర్షిని కాదు 100 వర్షిని కాదు, ఇంకా 100 దర్శిని పెళ్లి చేసుకో. ఆ రుద్రాక్ష మాల తీసేసి ప్యాంట్ షర్ట్ వేసుకొని అప్పుడు తీసుకొని వెళ్ళిపో. అదే కదా, మరి ఏముందని చెప్పేసి ఈ రోజున పెళ్లి చేసుకుంటున్నావు. అంటే సర్జరీకి ముందు ఏమైనా చేసుకున్నారా? లేదు, సర్జరీ అయిన తర్వాతనే. ఇప్పుడు ఆమె ఎట్లా పెళ్లి చేసుకుంది? ఆమె ఎట్లా పెళ్లి చేసుకుంది? మీరు ఒక అడ్వకేట్ ఆల్రెడీ ఇప్పుడు ఒక ఆయన దగ్గర నుంచి నేను ఆశించేదాన్ని అయితే నేను ఈ రోజు ఎందుకు డబ్బులు ఇస్తాను చెప్పండి? అవును, నేను ఇప్పుడు వినండి, ఇప్పుడు నేనేమంటున్నా, ప్రొడ్యూసర్ గానీ వాళ్ళే తన మాయలో పడిపోయినప్పుడు నేనెంత చిన్నది వినండి. ఎందుకు పెళ్లి చేసుకోలేదు? వాళ్ళకి పెళ్లి చేసుకోలేదా? అంటే ప్రొడ్యూసర్ ఇప్పుడు వాళ్ళు పెళ్లి చేసుకున్నారా? వాళ్ళకు అలా అనట్లేదు. నేను శ్రీనివాసుని పెళ్లి చేసుకుని అనట్లేదు. ఎందుకు మీరు వాళ్ళలో ఆయన ట్రాప్ లో పడిపోయారు అని అంటే, ఒక నేనే కాదు నాలాంటి వాళ్ళు చాలా మంది పడిపోయారు అని అంటున్నాను. ఆయన మాటలు అలాగా ఉంటాయి.
ఇలాగ- మీ దృష్టిలో అంటే నేను ఇప్పుడే ఒక 2 days నుంచి విన్నాను ఉన్నారు అని మీ దగ్గర విన్నాను. ఎవిడెన్స్ ఉంటే చెప్పండి సరే. లేకపోతే వద్దు. అఘోరి మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం మీరు తప్పని ఎట్లయితే అంటున్నారో అవును. మరి మీరు ఆ నేను అఘోరిని పెళ్లి తప్పు అని చేసుకోవడం చెప్పేసి కూడా నేను తప్పే కదా? ఖండించాను కదా, అది మీకు తెలియదు కదా. పర్సనల్ గా మాకు వాదన జరిగింది, అది జరిగింది కాబట్టి ఈమెను ఖండించడానికి నేను ఇప్పుడు అంటే బయటకు వర్షం వచ్చాను. వచ్చింది నేను కాబట్టి నేను మీరు లీగల్ గా మాట్లాడుతున్న పోతున్నాను ఒక కాబట్టి చా- నేను రిలీజ్ ఒక చేయలేను. చార్ట్ కూడా రిలీజ్ చేయను అంటారు, మిమ్మల్ని ఎలా నమ్మాలి? మీకు ఎట్లా న్యాయం జరుగుతుందమ్మా మీకు ఇవాళ? నేను ఒక legal చార్ట్ గా కూడా రిలీజ్ పోతున్నాను చేయను కదా. అంటారు, మరి చార్ట్ అయినా రిలీజ్ నేను చేయాలి కదా. చేస్తాను కానీ ఇప్పుడు ఎప్పుడు కాదు. చేస్తారు? నేను ఎప్పుడు ఒక్కొక్క స్టెప్ నేను ముందుకు వెళ్ళినప్పుడు మీకు ఒక్కొక్క రివీల్ అదే. చూపిస్తాను నేను. అదే అంటే ఎందుకు ఇది టైం పడుతుంది? ఇప్పుడు ఒకటే నేను public రిలీజ్ statement చేయాలి కదా. అలా నేను అంటే ప్రతి ఒక్కటి జనాలు నేను నమ్మాలి నమ్మాలి కదా. కదా. అఘోరికి సపోర్ట్ చేస్తారు, మీడియా ఛానల్స్ అఘోరికి సపోర్టివ్ గా ఉన్నారు, అఘోరితో మాట్లాడుతున్నారు నవ్వుతూ అని అంటే మీ వైపు బలమైన ఎవిడెన్స్ లేనిది మీ వైపు బలంగా ఎలా మాట్లాడతారండి మీడియా వాళ్ళు? నా దగ్గర చెప్పండి. ప్రతి ఒక్క ఎవిడెన్స్ మీ దగ్గర ఉంది, నేను నేను సబ్మిట్ చేశాను. కాదనలేదు. నేను మీడియాకి ప్రొవైడ్ చేయాలి ఒకటే. నేను మీడియాకు మీడియాకి ప్రొవైడ్ నేను చేయాలి. ముందు మళ్ళీ ప్రెస్ మీట్ పెడతాను నేను. ప్రెస్ అప్పుడు నేను మీట్ల వల్ల ప్రతి అయ్యే పెడతాను పని నేను. కాదండి. ప్రెస్ మీట్ల వల్ల అయ్యే పని కాదు. రావడం, వెయిట్ చేయడం, టైం వేస్ట్ చేయడం, పోవడమే తప్ప పని ఇప్పుడు ఉండదు. మీ తప్పు లేనప్పుడు ప్రూఫ్ చూపించడానికి ప్రాబ్లం ఏముంది? అధికారులకు చూపించిన అంటుంది కదా, మీరు దానికి ఏకీభవించాలి. ఆమె సరే అధికారులు చూపించిందండి, మీడియాకి చూపించే ఒక ప్రూఫ్ అయినా ఉంటుంది ప్రతి కదా. చిన్నదానికి ఒక వీడియో పెట్టి వైరల్ చేయడం కరెక్ట్ కాదు కదా. అంటే మిమ్మల్ని ఏది క్వశ్చన్ చేయొద్దనా? ఇప్పుడు ఇంకోటి, ఈ రోజున నేను బయటకు వచ్చాను అని అంటే ఏం లేకుండానే వస్తానా నేను? పెళ్లి గురించి మరి అదే అంటున్నా, ఏం లేకుండా మీరు అందుకే రాదా? వచ్చా. బలవంతంగా చేసినోడు రాదా? మీకు ఆల్రెడీ మ్యారేజ్ అయిందా కాలేదా? ఇదే ఫస్ట్ టైమా? నాకు మ్యారేజ్ అయిపోయింది. ఇద్దరు అదే పిల్లలు నా అంట కదా first- మీకు? చూపెట్టమంది. అదే అడుగుతున్నాం, మీరు చెప్పండి. మీకు ఎవరు మ్యారేజ్ చూపించమంటే అయిందా అని మరి అంటే ప్రతి ఒక్క మ్యారేజ్ అయిందని చెప్పారు, పిల్లలు ఉన్నారని అంటాడు. పిల్లలు ఉన్నారా అని మేము క్వశ్చన్ క్వశ్చన్ చేస్తాం. చేస్తున్నాం, ఆన్సర్ ఇవ్వండి. జరిగినా అది- కూడా అది నా నువ్వు అంటుంది కదమ్మా. ఇప్పుడు సరే, ఇప్పుడు వర్షిని అమ్మాయి వర్జిన ఆల్రెడీ ఒక రాజేష్ నాథ్ గురువు గారితో ఆమెకు ఏదో అయిందని చెప్పిండ్రు, అవునా? ఆమెను కూడా బయటకు తీసుకొచ్చి ఇలాగే పెట్టి ఇలాగే ముందు పెట్టేసి ఇది చేసిండ్రు. మరి ఆమె ఇప్పుడు ఆమె వచ్చినట్టు కోల్పోయింది కదా. పోనీ ఇప్పుడు మీరు చేసే పనుల వల్ల ఎవ్వరు సమాజానికి అలాంటి యూజ్ వాళ్ళని ఏందనుకుంటున్నారు ఎవ్వరు మీరు? కానీ లైఫ్ లో ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు వెళ్ళి కలుస్తారు తప్ప ఏ ప్రాబ్లమ్స్ లేకుండా ఉన్న వాళ్ళు ఎవరు అన్ని కలవరు. డాక్యుమెంట్స్ అలాగే నేను provide కూడా వెళ్ళాను. అమ్మ నేను ప్రొవైడ్ చేయిస్తాను మీకు, నేను రేపటి వరకు. నేను ఇప్పుడు కొన్ని ఇచ్చాను కదా మీకు ఇంకా కొన్ని కూడా ఇస్తాను నేను అక్కడ పైన మరి మాట్లాడి. ఇవాళ మేము అఘోరిని సమర్థించొచ్చా? మరి ఆమె మీ వైపు చేస్తున్న అలిగేషన్స్ కావచ్చు, అన్నిటికీ మేము మరి నేను సమర్థించొచ్చా? ఇప్పుడు కూడా చెప్పాను కదా, నేను Proofs చెప్పిన అనేవి కూడా లేవని అంత ధైర్యంగా వచ్చి కాంట్రవర్సీ చెప్తోంది కదా. చెప్పాను కదా. ఇప్పుడు ప్రూఫ్ కాంట్రవర్సీ చూపించమని ఏముంది? వార్నింగ్ ఇచ్చారు కదా, ఆమెనే- మీరు ప్రూఫ్ చూపించడానికి ఎందుకు కాదు, భయపడుతున్నారు? ఒక్క నిమిషం. నేను భయపడలే. కాదు మరి కాదు చూపియండి. కాదు, Proofs కావాలంటే చెప్పండి. first ఆమెను చెప్పండి. రమ్మని ఆమె Proofs రోజుకు మీ రమ్మని దగ్గర అంటే proofs ఆమె లేవని లేనప్పుడు చెప్పి proofs ఉన్నాయని ఎట్లా బయట అడుగుతారు. పెట్టారు మీరు కొన్ని మీ proofs? దగ్గర ఆమె proofs దగ్గర లేవంటుంది. proofs లేవు. మీ దగ్గర proofs ఆమె దగ్గర లేవంటుంది. లేవు ప్రూఫ్స్. మరి మీ దగ్గర లేవన్నప్పుడు ఆమె అంత ధైర్యంగా బయటకు వచ్చి వీడియో చేసింది కదా. ఒక వీడియో పెట్టేసి నాకు కూడా ఒక ఛానల్ ఉంది, నేను కూడా ప్రతిదీ వీడియోలో పెడతా. అప్పుడు ఏం మీరు అందరూ ఛానల్స్ ని ప్రమోట్ అలా చేసుకుంటున్నారా? ఏం లేదు. ఏమో పబ్లిక్ స్టంట్ ఏమో అనుకోవచ్చు అది. చెప్పండి మరి. పెడుతున్నాను. కాదు మీడియాని ఏమనుకుంటున్నారు? ఏ విధంగా అమ్మా, ఇక్కడ సపోర్ట్ చూడు. చేయాలి ఇవాళ మేము? ఇక్కడ అమ్మాయి ఎల్లూరు శ్రీనివాస్ నీ దగ్గరికి రావాలి, మాట్లాడాలి, అప్పుడు అన్ని రుజువులు అంటే చేస్తాడు. అతను ఒక వస్తేనే చాట్ ఎవిడెన్స్ అయినా చూపిస్తారా? చూపించండి, చాట్ అయినా మీరు చూపించండి. చాట్ వాడు చేసి రాడు, చూపించు కదా, ఆ. చాట్ అఘోరి రాడు. మేము అడగడానికి ఉంటది కదా, అఘోరిని మేము కూడా అడగాలి కదా. కాదు రుద్ర గారు, అఘోరి రాడు, అఘోరి రాడు. ఎందుకు వస్తాడు? ఏడికి రాడు. ఇక్కడ ఈమె అంటుంది వస్తే నేను ప్రూఫ్ చూపిస్తా అంటుంది, వాడు రాడు. ఈమె చూపించాలి. అట్లా అంటలేడమ్మా, మీరు అడిగారు. చాట్ డీటెయిల్స్ ఇస్తాను సార్ కదా. నేను చెప్తా, నా దగ్గర చాట్ ఉంది, ఫోటోలు చూడమ్మా, ఉన్నాయని నా మాట వినండి. చూపించాలి అంటున్నాను నేను. ఇవే అది చూపించండి, public గా పెడతాను. చూపించండి. చూపించండి. ఇప్పుడు పబ్లిక్ గా చూపించండి. చాట్ చాట్ చూపిస్తా, చూపించండి. చాట్ చూపించండి. ఇంకో చాట్ ఉంది కదా. చూపించండి. ఒక చాట్ నిమిషం, చూపించండి. కొంచెం మనం బ్యాక్కి వెళ్తే చూపించండి, చాట్ చూపించండి. కన్వర్సేషన్ కాదు అది, వాయిస్ మెసేజ్ మాత్రం. కన్వర్సేషన్ వాయిస్ మెసేజ్ అన్నది మాకు అనవసరం. నిన్న రిలీజ్ చేసిన ఆడియోలో ఈ అఘోరి అమ్మాయికి ఆడియో ఎందుకు అఘోరి రాలేదు? ఈమెతో చాట్ చేసిందా అన్నదే కావాలి. ఆగండి, ఆగండి. చాట్ మా దగ్గర ఉంది. మా దగ్గర ఈ అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి కదా. అకౌంట్ డీటెయిల్స్ మాత్రం ఉన్నాయి. చాట్ ఉన్నది. నేను పైన పేజ్ సబ్మిట్ ఫోన్ చేశాను. ఎక్కడ ఉంది? అది లేదు, ఇందులో లేదు, లేదురా, నాకు ఈ అకౌంట్ డీటెయిల్స్. అందులో లేదు. ఏదున్నా సరే మాకు అకౌంట్ కావాలండి. అది చూపించండి. అది చూపెట్టండి సార్ ఇప్పుడు వీళ్ళకి. ఇది ఉంది, చెప్పాను ఇందాడే చెప్పాను. అది చూపెట్టండి. ఇదిగో చూపించుకోండి, ఇందాడే చెప్పాను మీకు ఇస్తాను. చూపించండి. చూసుకోండి. ఇది అఘోరి account. పేరు మీద మీరు ట్రాన్సాక్షన్ చేసినట్టు అఘోరి పేరు చూపించండి, శ్రీనివాస్ పేరు చూపించండి, ఎంత ట్రాన్సాక్షన్ చేశారు అనేది కూడా అది ఉంది, చూపించండి. అది ఉంది. అది చూపెట్టు. ఇదిగో అంటే ఫోన్ నెంబర్ మీకు ఐడియా అన్ని చూపించండి. డిస్కస్ చేయకుండా అదే డిస్కస్ కాదు, పైకి చూపించండి. అదిగా నా ఇక్కడ కింద కాదండి. కాదు నేను చెప్తా, ఒక్క నిమిషం. మేము చూసే లాభం. మేము మేము చూసే చూడాలి, లాభం. ప్రజలు చూడాలి, సార్ ఈ నెంబర్ మాకు కాదు. ఫోన్ నెంబర్ అదే. మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. ఎవరు ఎవరికి? ఏం? ఆ ఫోనే కాకుండా చేసిండు. ఎందుకు మీకు న్యాయం కావాలి? ఆయనకు ప్రాబ్లం అయితే మీకేమి? ఏం కాదు, మేము బ్లర్ వేసుకుంటాం.
చేసిందే సార్. నేరం కదా, మళ్ళీ దాన్ని బ్లర్ చేసుకోవడం ఎందుకు, చూపించకపోవడం ఎందుకు? సరే ఇప్పుడు మీడియా చేసిందే ప్రకారంగా నేరం కదా. ఇప్పుడు నన్ను నమ్మి చాలా మంది మీరు వచ్చారు కాబట్టి నేను ఈ నేను అమ్మ దగ్గర అన్ని కాగితాలు అతి మీకు submit కష్టంగా చేస్తాను. నేను మీడియా ముందుకు వచ్చాను. అసలు నా లైఫ్ స్టైల్ ఇది కాదు. నేను చాలా ప్రెషర్లతోటి నేను ఇంటికి వెళ్తే నేను చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది. అలాంటి సిచ్యువేషన్లో నేను ముందుకు వచ్చాను. అర్థమైందా? కొంచెం అర్థం చేసుకోండి, సగటు ఆడపిల్లను. అర్థమైందా? నేను ఇప్పుడు అగోరిలాగా బరి తెగించి బట్టలు ఇచ్చి తిరగట్లేదు. అర్థమైందా? తల్లి కూతుళ్ళు అంటే కూతురు ముందు తల్లి అవుతున్న బట్టలు ఇప్పి కూర్చుంటుందా? మీరే అర్థం చేసుకోండి. తల్లి కూతుల బంధం అని చెప్పేసి వారభర్తలు అంటూ రామనోటికి అదుపు లేదు. ఇప్పుడు నా మీద కూడా తప్పుడు ఆరోపణలు అలాంటివి చేసింది. అర్థమైందా? మీరు నా కూడా ముందు personal తల్లి life అనుకుని లో వెళ్ళారా? నేను ఏది అనుకుని పోలేదు. ఒక భక్తురాలుగా ఒక అమ్మ అనుకుని, అంటే అగోరి కాదండి, మాత అనుకుని కాదు వెళ్ళాను కాదు. నేను. ప్రతి ఒక్క ఆడపిల్లకి అర్థమైందా? నేను ఒక క్వశ్చన్ చేయాలనుకుంటున్నా. ఎదురుగా గుడిలో కనిపించిన దేవతల్ని నమ్మరు మీరు. ఇట్లాంటి వాళ్ళు వచ్చి నేను భక్తురాలు వాళ్ళు దేవుడు అంటే ఎట్లా పోతున్నారండి? ఒక క్వశ్చన్ చేస్తున్నాను. లేదు నేను మామూలుగా అడుగుతున్నాను, నాకు వచ్చిన డౌట్ కొద్దిగా అడుగుతున్నాను. నేను గుడిలో ఉన్న దేవుళ్ళని నమ్మరు మీరు. ఇట్లా వీడెవడో వచ్చి నేను దేవుడిని నేను దెయ్యాన్ని అంటే మీరు పోతున్నారు భక్తులు అని చెప్పి. చదువుకున్న మీరు సమాజాన్ని నడపాల్సింది పోయి. ఇప్పుడు వాళ్ళ రూపంలో వీళ్ళు వచ్చారనే వెళ్తున్నామమ్మా మేము. అదే ఎందుకు అర్థమైందా? వెళ్తున్నారండి? ఎందుకు వెళ్తున్నారు? ఇవాళ అన్యాయం అయిపోయారని చెప్పి ఎందుకు ఇట్లా బయటికి రావడం? బయటకి చెప్పండి. ఒక వినండి, మేము బయటకి రావడం చాలా తక్కువ. మీ మీడియా వాళ్ళే చూపించేది చాలా ఎక్కువ. ఇప్పుడు వర్షం వాళ్ళ ఫ్యామిలీ కూడా నేను కలిసాను. సో ఏమంటున్నారు వాళ్ళ ఫ్యామిలీ? ఏమంటున్నారు? మీకు సపోర్ట్ గా ఉన్నారు వాళ్ళ ఫ్యామిలీ? నాకు సపోర్ట్ గానే ఉన్నారు. వాళ్ళు కూడా వస్తున్నారు కదా, వాళ్ళతో కూడా మాట్లాడండి. ఓకేనా? మీరు మాట్లాడుకోండి.